హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మునక్కాయ చికెన్ కర్రీ కొత్తగా ట్రై చేశాను. టేస్ట్ అయితే డిఫరెంట్గా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంకెందుకు లేటు, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మసాలా కోసం 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం గసగసాలు, కొబ్బరి ముక్క కొంచెం, తెల్లపాయలు కొన్ని, అల్లం ముక్కలు కొన్ని, ఒక చిన్న పట్టా ముక్క, 4 ఏలకులు, 3 లవంగాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు 2, ఆనియన్స్ 2, టమాటాస్ 2, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 1 కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ చూపించినట్టుగా అన్ని మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని స్మాల్ గ్లాస్ వాటర్ వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ పసుపు అనేది 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక మునక్కాయలు కూడా వేసేసుకున్నాను. తర్వాత మసాలా అనేది మిక్సీకి పట్టిన మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది బాగా వేపుకోబడలేదండి, వెంటనే అన్నీ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ టమాటా కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసేసుకున్నాను. ఇలా అన్నీ బాగా నీట్గా కలుపుకొని మళ్ళీ ఆయిల్ ఏమన్నా తక్కువైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ దాకా. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇంక లాస్ట్లో బాగా మిక్స్ చేసుకొని చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చికెన్ అనేది మీడియం పీసెస్లో ఉండాలి, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్మాల్ గ్లాస్ తీసుకొని దాంతో 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను. 2 విజిల్సే, ఎందుకంటే చికెన్తో పాటు మునక్కాయ కూడా వేసున్నాం కాబట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కాకుండా 2 విజిల్స్ వచ్చిన వెంటనే ఆపేసేయండి. ఎందుకంటే మునక్కాయలా ఉండాలి, మళ్ళీ అది స్మాష్ అయిపోతుంది 3 విజిల్స్ అయితే. అందుకని 2 విజిల్సే పెట్టుకోండి. అందుకే కర్రీ చేసేటప్పుడు కూడా నేను వెంటనే వేసేసాను, ఎక్కువ ఫ్రై అవ్వకుండా. సో ఫైనల్గా మునక్కాయ చికెన్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.